హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్పబోయే టాపిక్ మహాభారత యుద్ధం. ఇది ఎలాంటి యుద్ధం అంటే ఇందులో సామాన్య మానవులతో పాటు సాక్షాత్తు దేవుడే మధ్యలో ఉండి చేసిన యుద్ధం. ఇది మన భారతదేశపు అత్యంత చారిత్రాత్మక గ్రంథంగా చెప్పబడుతుంది. మహర్షి వేదవ్యాసుడు అన్ని వివరాలతో మహాభారతపు గ్రంథాన్ని రచించారు. మహాభారత యుద్ధంలో పేర్కొనబడిన సంఘటనలు నిజమైనవిగా హిందూ మతంలో నమ్ముతారు. అదే సమయంలో అవి అకల్పితం అని భావించేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజు మనం మహాభారతం నిజమని నిరూపించే కొన్ని పురావస్తు శాస్త్రీయ ఆధారాల ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోని ఒక లైక్ చేయండి చాలు. కురుక్షేత్రంలో జరిగిన ఈ మహాయుద్ధం 18 రోజుల పాటు జరిగింది. ఈ యుద్ధంలో 100 మంది కౌరవులతో పాటు ధర్మవంతుడైన భీష్మ పితామహుడు, దానశీన కర్ణుడు వంటి వీరులు, కుట్రలు కుతంత్రాలకు మారుపేరైన శకుని మామ లాంటి వాళ్ళు అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరే కాకుండా ధర్మాన్ని అధర్మానికి జరిగిన యుద్ధంలో దాదాపు 45 లక్షల మంది పాల్గొన్నారు. ఈ మహాభారత యుద్ధం అనేది కురుక్షేత్రం అనే ప్లేస్లో జరిగింది. అంటే ప్రస్తుతం అది మన హర్యానాలో ఉంది. ఎంతో మంది వీరుల రక్తంతో ఆ నేల తడిచింది కాబట్టి హర్యానాలో ఆ నేల ఎర్రగా ఉంటుందని అక్కడి ప్రజల నమ్మకం. ఆర్కియలాజికల్ ఆఫ్ ఇండియా మరికొంతమంది ఇండిపెండెంట్ పరిశోధకులు ఈ హర్యానాలో చాలా ప్రాంతాలలో త్రవ్వకాలు జరిపారు. ఈ త్రవ్వకాలలో లోహంతో తయారైన రకరకాల కత్తులు, బల్లాలు, బాణాలు బయటపడ్డాయి. వీటన్నింటినీ ఆధారంగా ఆర్కియాలజిస్టులు లాబొరేటరీలో ఎగ్జామినేషన్ చేయగా ఇవన్నీ సరిగ్గా మహాభారత కాలం నాటికి సరిపోతున్నాయని తేల్చి చెప్పారు. మహాభారత యుద్ధంలో అర్జునుడి పద్మవ్యూహం గురించి మీరు వినే ఉంటారు. అయితే ఈ పద్మవ్యూహానికి సజీవ సాక్ష్యం నేటికీ ఉందని మీకు తెలుసా? హిమాచల్ ప్రదేశ్ అమీర్పూర్ జిల్లాలోని సోల్సింగ్ పర్వతం క్రింద ఉన్న రాజనూడ్ గ్రామం పాండవులు వనవాస సమయంలో ఇక్కడే ఉన్నారు. మహాభారత యుద్ధానికి ముందు అడవులలో అర్జునుడు యుద్ధ విన్యాసాలు సాధన చేసేవాడని, అందులో భాగంగానే ఈ పద్మవ్యూహాన్ని రాతిపై చెక్కాడని ప్రతీది. దీనిని మనం సరిగ్గా గమనిస్తే లోపలికి వెళ్లే దారి ఉంటుంది కానీ బయటకి వచ్చే దారి కనపడదు. బ్రహ్మాస్త్రం. మహాభారతంలో బ్రహ్మాస్త్రం అనే భయంకర ఆయుధం గురించి మీరు వినే ఉంటారు. ధర్మాన్ని మరి సత్యాన్ని నిలబెట్టడానికి బ్రహ్మ చేసిన ఒక విధ్వంసకర ఆయుధమే బ్రహ్మాస్త్రం. దీన్ని 2వ బ్రహ్మాస్త్రం మాత్రమే ఆపుతుంది. ఎవరైతే ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారో తిరిగి వారు మాత్రమే వెనుకకు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. రామాయణంలో కూడా దీని ప్రస్తావన ఉంది. లక్ష్మణుడు దీనిని ప్రయోగించగా అదే సమయంలో లంకలో విధ్వంసం జరిగి అమాయకుల ప్రాణాలు పోతాయని రాముడు దీనిని అడ్డుకుంటాడు. ఈ ఆయుధం కొంతమంది దగ్గర మాత్రమే ఉంది. రామాయణంలో లక్ష్మణుడు, మహాభారతంలో ద్రోణాచార్య, అశ్వత్థామ, అర్జునుడు, కర్ణుడు, కృష్ణుడి వద్ద మాత్రమే ఈ ఆయుధం ఉంది. ఈ ఆయుధానికి ప్రపంచాన్నే నాశనం చేసే శక్తి ఉంది. అణుబాంబుని తయారు చేసేందుకు అమెరికా రాబర్ట్ వ్యోమన్కు ఇచ్చినప్పుడు దీని యొక్క ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో రాబర్ట్ భగవద్గీత గ్రంథాన్ని చదివి మహాభారత కాలం నాటి బ్రహ్మాస్త్రం యొక్క శక్తిని పరిశోధించాడు. మహాభారతంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించారని స్వయంగా రాబర్ట్ ప్రకటించాడు. తర్వాతి ఆధారం శ్రీకృష్ణుడి ద్వారకా నగరం. శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి రాజు. మహాభారతంలో ఈ నగరం మొత్తం నీటిలో మునిగిపోయిందని రాయబడి ఉంది. ఆశ్చర్యపరిచే విధంగా పురావస్తు శాఖ గుజరాత్ సమీపంలోని సముద్ర గర్భంలో ఒక పాత నగరాన్ని గుర్తించింది. మహాభారతంలో ప్రస్తావించిన ద్వారకా నగరం ఇదే అని సాక్ష్యం. సముద్ర గర్భంలో ఉన్న కోటగోడలు, భారీ మూల స్తంభాలు, శ్రీకృష్ణుడి పురాతన ఓడరేవు ఇవన్నీ ఒక చరిత్రకు అద్దం పట్టేలా సాక్ష్యంగా గుర్తించబడ్డాయి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్గా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.